హలో గైస్, వార్ టూ మూవీ అయితే జస్ట్ ఇప్పుడు చూసి వచ్చాను భయ్య. సినిమా అయితే చాలా బాగుంది. నేను ఏ ఎక్స్పెక్టేషన్స్తో పెట్టుకుని వెళ్ళాను సినిమాకి, సో ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఎక్కడ తగ్గకుండా ఉంది భయ్య. సినిమా స్టోరీలోకి వస్తే ఫస్ట్ ఒక ఇద్దరు ఉంటారు భయ్య, ఫ్రెండ్స్. మన రితిక్ రోషన్ అండ్ జూనియర్ ఎన్టీఆర్, వీళ్ళిద్దరూ జూనియర్ ఎన్టీఆర్ ఒకడే ఉన్నప్పుడు రితిక్ రోషన్ వచ్చి యాడ్ అవుతాడు భయ్య ఫ్రెండ్గా. అలా పరిచయం అయిన వాళ్ళు రితిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు ఒక దొంగతనం చేస్తే అప్పుడు పోలీసులు రితిక్ రోషన్ని పట్టుకొని పోతే జూనియర్ ఎన్టీఆర్ కూడా తనకు తోడొచ్చి జైల్లోకి పోతాడు భయ్య. జైల్లోకి వెళ్ళినప్పుడు ఒక జైల్లోన ఆర్మీకి సెలక్షన్స్ తీసుకుంటారు భయ్య. అప్పుడు మన రితిక్ రోషన్ సెలెక్ట్ అయిపోతాడు. జూనియర్ ఎన్టీఆర్ అలానే దొంగగా అయిపోవాలని అనుకుంటాడు భయ్య, ఇండియాని ఏలేద్దామని. ఇప్పుడు రితిక్ రోషన్ వచ్చేసి ఇండియాకి ఫుల్ సపోర్ట్ చేయాలి, ఒక జవాన్గా ఉండాలని జవాన్కి సపోర్ట్ చేస్తాడు భయ్య. అది స్టోరీ, స్టార్టింగ్ స్టోరీ భయ్య. సినిమాలోకి వస్తే ఫస్ట్ పాజిటివ్ పాయింట్ చూసుకుంటే రితిక్ రోషన్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు ఇండియాకి సపోర్ట్ చేశారని లాస్ట్ తెలుస్తుంది భయ్య. ఫస్ట్ ఏంటంటే సినిమా చూస్తూ అంటే కొంచెం డైవర్ట్ అయిపోతుంది భయ్య టాపిక్. ఫస్ట్ ఒకసారి రితిక్ రోషన్ రౌడీకి సపోర్ట్ చేస్తాడు, అలాగే ఎన్టీఆర్ ఒకసారి సపోర్ట్ చేస్తాడు. ఎక్కడ అర్థం కాకుండా భయ్య కన్ఫ్యూజ్గా ఉంటుంది, కానీ లాస్ట్లో క్లియర్ అవుతుంది భయ్య అది ఏంటనేది. ఫస్ట్ ఏంటంటే రితిక్ రోషన్ ఇండియాకి సపోర్ట్ చేస్తాడు భయ్య, ఇండియా ఫస్ట్ అని అంటాడు భయ్య. కానీ జూనియర్ ఎన్టీఆర్ లేదు, నేను దేశాన్ని వెళ్ళాలనేటట్టుగా ఉంటాడు భయ్య. సో అలా మూవీ అయితే స్టార్ట్ అవుతుంది భయ్య. అలా స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ రితిక్ రోషన్ ఎంట్రీ ఉంటుంది భయ్య, వేరే లెవెల్. అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ కూడా స్టార్ట్ అవుతుంది భయ్య. ఆ ఎంట్రీ స్టార్ట్ అయినప్పుడు ఒక ఫైట్ ఉంటుంది భయ్య. ఆ ఫైట్ చూస్తే మాత్రం ఒక ఫ్యాక్టరీలో ఉంటుంది. ఆ ఫ్యాక్టరీలోనే ఫైట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా అలా కొన్ని సీన్లు వస్తే ఒక కార్ సీన్ ఫైట్ బాగుంటుంది, అండ్ అలాగే షిప్లో ఫైట్ బాగుంటుంది, అండ్ అలాగే హిమాలయస్లో ఇది లాస్ట్ ఫైట్ భయ్య. ఈ ఫైట్ కూడా చాలా బాగుంటుంది, కానీ జూనియర్ ఎన్టీఆరే లొంగిపోతాడు అనమాట. లొంగిపోతే ఇంకా అలా సినిమా స్టార్ట్ అవుతుంది భయ్య. సో సినిమా అయితే చాలా బాగుంటుంది. ఫైనల్గా డ్యాన్స్ మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికి హైప్ ఇస్తారు భయ్య, డ్యాన్స్ మాత్రం. అండ్ బీజిఎం అయితే మాట్లాడుకోవడానికి లేదు భయ్య, గూస్ బంప్స్ వస్తాయి మూవీ థియేటర్లోనే. ఏంట్రా బాబు ఎవడు ఇలా కొట్టాడు బీజిఎం అనేటట్టుగా వస్తుంది భయ్య, చాలా బాగుంటుంది. మీరైతే వెళ్ళి చూడండి, సినిమా నచ్చితే మరి వచ్చి చిన్న కామెంట్ చేయండి, నాకు కూడా ఎంతో సాటిస్ఫాక్షన్ అవుతుంది మీరు బాగుందని చెప్తే. సో బాగాలేదని చెప్తే మరి ఓకే. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకైతే పెడుతూ ఉంటాను. సో జస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్నాను భయ్య.